జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి పాపిరెడ్డిపల్లికి వెళ్తే ఆయన హెలీప్యాడ్ వరకు హెలికాప్టర్ లోపలి వరకు అభిమానులు దూసుకొని వచ్చేసారు. ఆ రెక్కలు ఇరిగిపోయాయి. పోలీసుల వైఫల్యం మీద జరగాల్సిన విచారణ ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద 70-80 మంది మీద కేసులు పెట్టి వాళ్ళను కొందరు అరెస్ట్ చేసి కేసులని వాళ్ళను వేధించారు. అదేం విచిత్రమో మనకు అర్థం కాదు. సీన్ కట్ చేస్తే తెనాలి వెళ్ళారు. అక్కడ పోతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరికొంతమంది మీద కేసులు పెట్టారు 10ల సంఖ్యలో. సీన్ కట్ చేస్తే పొదిలి వెళ్ళారు. పొదిలి వెళ్తే ఆయన జెడ్ సెక్యూరిటీ ఆయన దగ్గరకు సమీపంలో ఇట్లా కనిపించేంత దూరం నల్ల బెలూన్లు పట్టుకొని రాళ్ళు ఇసిరేసి చెప్పులు ఇసిరేసి ఇంత రచ్చ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఇంత రచ్చ చేశారు. మామూలుగా రచ్చ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇదేం విచిత్రమో వీళ్ళు ఎలాంటి భవిష్యత్తును ఆంధ్రప్రదేశ్కి వదిలిపెడదాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రభుత్వాలు, ఈ పోలీసులు నిజంగానే ఎలాంటి భవిష్యత్తును ఎలాంటి స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ను నెట్టేయబోతున్నారో తెలియదు. కానీ రాళ్ళేసింది ఎవరు, నల్లబెలూన్లు ఎగరేసింది ఎవరు, జగన్ దగ్గరకు వరకు వెళ్ళి ఫ్లకార్లు పట్టుకున్నది ఎవరు, అంతవరకు పోలీసులు ఎందుకు పంపించారు, ఎలా అలో చేశారు, దీని మీద జరగాల్సిన విచారణ దాన్ని అడ్డుకున్నారట ఎవరో వైసీపీ కార్యకర్తలు. సో దాని మీద ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు డీజీపీని పిలిచారని చెప్పారు కదా, పిలిచారట. సో దాని మీద కేసులు పెట్టబోతున్నారట. సో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరికొందరు నేతల మీద కేసులు. ఎక్కడ చూసినా జగన్ క్షేత్రస్థాయికి వెళ్తే ఆ నియోజకవర్గం మండలానికి సంబంధించి వరుస పెట్టి వైసీపీ వాళ్ళ మీద కేసులు, వాళ్ళని జైలు పాలు చేయాలి, వాళ్ళు వారిపోయేటట్లు చేయాలి. వరుస పెట్టి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం ఎక్కడో వేరే దేశాల్లో వింటూ ఉంటాం. ప్రతిపక్షాలు బయటకు అడుగు పెట్టనీయట్లే, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, వాళ్ళ క్యాడర్ల మీద కేసులు. ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే వింటూ ఉన్నాం. జగన్ అడుగు పెడితే ఎవరెవరి మీద కేసులు, జగన్ బయట అడుగు పెడితే కేసులు. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో పాలన మరో 4 సంవత్సరాలు అయితే మన వయసు కానీ 80 సంవత్సరాలకు వస్తుంది. ఆ తర్వాత మరి ఇంకొన్ని రోజులు మనం యాక్టివ్గా ఉంటాం, రాష్ట్రం ఎట్లన్నా ఉండిపోయినా ఏమన్నా చంద్రబాబు సార్ ఆలోచిస్తున్నారేమో మనకు అర్థం కావట్లే. ఎలాంటి భవిష్యత్తులోకి నెడుతున్నారు. అడుగు బయట పెడితే కేసులు పెడతారా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? జగన్ పర్యటన ఎక్కడ జరిగిన మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకుల మీద వరుస పెట్టి కేసులు పెడితే వాళ్ళు భయపడతారేమో, ఈ పర్యటనకు రారేమో, సో ఈ పర్యటన విజయవంతం చేయరేమో. అప్పుడు జగన్కు విపరీతమైన జనం వస్తారు కదా, అప్పుడు రానికుండా చేయించేమో. జగన్కి జనం రాకపోతే జగన్ పని అయిపోయింది, మా పాలన మీద ఫుల్ పాజిటివ్ ఉంది అని చెప్పి మన పత్రికలు, టీవీ ఛానల్తో ప్రచారం చేయించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ ఏమైనా ఇదంతా చేస్తున్నారా? యాటికి పోతే ఆడికి 50 మంది మీద, 70 మంది మీద, 100 మీద కేసులు. ఇప్పుడు పొదిల్లో కూడా చాలామంది మీద కేసులు పెట్టబోతూ ఉన్నారు. ఏం జరిగింది? 3 చిన్న పిల్లల్ని మానభంగం చేసి చంపేస్తూ ఉంటే ఒకసారిగా డీసీపీని పిలిచి సీఎం చెప్పినట్టు నేనైతే చూడలేదు. ఇటువంటి రాజకీయ కేసులన్నీ పెట్టి ఇంత రాజకీయ కక్ష సాధించి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు పెట్టుబడులు పెట్టాలంటే. ఎంత బాగా పాలిస్తున్నారో చూసుకోవాలి కదా వీళ్ళు. ఇది నియంతృత్వమే. ఇప్పుడు ఇట్లా చేస్తుండ్రు, రేపైనా ఇంకో ప్రభుత్వం ఎవరు ఫీల్డ్లోకి వెళ్తే ఒక నాయకుడు తన వ్యతిరేకంగా ఎవరో 4 పంపించి ఒక ఫ్లకార్లు పెట్టించి ఆడి ఇష్యూ జరిగిందని చెప్పి వరుస పెట్టి అందరి మీద కేసులు. ఇంకా అట్లా ప్రతి దాని మీద కేసులు పెట్టి అడుగు బయట పెట్టిన కేసు పెట్టచ్చు, వెహికల్కి బయటకు వచ్చి అభివాదం చేసిన కేసు పెట్టచ్చు, ప్రతి దాని మీద కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఈ చంద్రబాబు సర్కార్ చేస్తున్నది అదే. అంటే దీని ద్వారా జగన్ సభలకు జనం రానియకుండా ప్లానా? ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అయిందనుకో, రేపు మీ పరిస్థితి ఏంటి? రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏ రాజకీయ పార్టీ పరిస్థితి అయినా ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? ఇవేం కేసులు? ఆడికి వెళ్ళి ఫ్లకార్లు పట్టుకున్న వాళ్ళ మీద, నల్లబెల్లులు ఎగరేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎగరేసిన మీద కేసులు పెట్టాలి. జగన్ ఒక జెడ్ సెక్యూరిటీ అంటారు, మరి అంత దగ్గర వరకు వాళ్ళను ఎలా పంపించగలిగారో పోలీసుల మీద కేసులు పెట్టాలి, లేకపోతే విచారణ చేయండి, పోలీసుల మీద చర్యలు తీసుకోండి. ఇదేందయ్యా? రాళ్ళు ఇసిరేసి అటువైపు చేతులు అడ్డపెట్టుకున్న వాళ్ళ మీద ఎందుకు అడ్డపెట్టుకున్నామని కేసులు పెడతారా? ఏమబ్బా ఇది? ఎంతవరకు తీసుకెళ్తారబ్బా? ఎక్కడికి తీసుకెళ్ళి ఆపుతారు? ఇటువంటివన్నీ కనుక రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు పెద్ద స్థానాల్లో పనిచేసినామని చెప్పుకొని పావలాకు సమాజంకు ఉపయోగం లేని ఈ బ్యాచ్కి ఎవరికి కనపరాదు. నీతులు చెప్పమంటే ఇంత పొడుగు చెబుతారు, ఇంత పొడుగు. ఏంది దారుణాలు? ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి యాడికి మీటింగ్కి పోయినా 10ల సంఖ్యలో కేసులు పెడతారా?
అట్లా ఉన్న రాష్ట్రాన్ని అట్లా చేస్తున్నారయ్యా.